జిల్లా సిద్ధవటం మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణను తహసీల్దార్ అడ్డుకున్నారు. సిద్ధవటం గ్రామంలోని సర్వే నంబర్ 207లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా ఫెన్సింగ్ వేసి మామిడి, చీనీ మొక్కలు నాటినట్లు గుర్తించారు. వెంటనే రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆక్రమణలను తొలగించారు. అయితే గ్రామస్తులు మాత్రం తాము చాలా కాలంగా ఆ భూమిని సాగు చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకున్నారు. కానీ తంతలు ఆయనము చెట్లు నాటుకున్నాము, దుప్పులు కొండ జంతువులు వచ్చి తినిపోతాయి. అందుకని ఏదో మేము ఇప్పుడు వచ్చి తంతు తీసేసాం సార్. మేము చెట్లు కూడా తీసామంటాను, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెట్లు అన్ని మేము అప్పులు తెచ్చి పెట్టుకున్నాము. మేము తీసాం కదా సార్. గవర్నమెంట్ 55 ఎకరాలు అని సార్. 55 ఎకరాలు కూడా పోవాలి కదా సార్. మాది ఎందుకు సార్ చేసేది? సార్ అది గవర్నమెంట్ పేదలకే న్యాయం చేస్తామంటుంది. ఎక్కడ చేస్తుంది న్యాయము? ఇప్పుడు మాకు ఇంత ఎండలో పెట్టి అన్యాయం చేస్తా అంటే మేమేదో తినలేక చేసుకుంటున్నాం. దానికి కూడా గవర్నమెంట్ లాక్కునింది. ఇప్పుడు ఎక్కడుంది న్యాయం చెప్పాలి. ఎంఆర్ఓ సార్ గారు ఈ రొంటి మీద ప్రెషర్ ఉంది, మీ ఊర్లో వాళ్ళు అది ఇది అని మాకే చెప్తాండి సార్. ప్రెషర్ ఉండేప్పుడు అంటి మీద ఉండాలి కదా సార్. ప్రెషర్ పై నుంచి ఈ 2 కాయల మీదనే ప్రెషర్ ఉందండి సార్. పసికందులు చెట్లు నాటుకొని నీళ్లు నిన్న నాటుకున్నాం సార్. చెట్లు మొన్న నాటుకునే చెట్లు అవి పీకేస్తాండ్రు. చేతులు ఎట్లా వచ్చాయి సార్? మేము ఎంతో కష్టపడి ఎండలలో పెట్టుకొని పిల్లలను చెల్లెలను మరి సారాలందరూ పై నుంచి మీటింగ్లు పెట్టినప్పుడు చెట్లే కదా సార్ నాటుకునేది. తంత పీక్కోమన్నారు, తంత పీకేసినాము. పోలు తీయమన్నారు, తీర్చామన్నాము. చెట్ల నుండి వచ్చు కదా సార్. 4 రోజులు పైన పడింది సార్. 4 రోజులు కూడా గవర్నమెంట్ సార్ లైన్ కూడా చెట్లు పీకేస్తారు సార్. 4 రోజుల నుంచి ఈ ల్యాండ్ పైన పడింది సార్. మిగతా దేనిపైన మీద ప్రెషర్ రావాలి కదా. 55 ఎకరాల మీద ప్రెషర్ రావాలి కదా. ఈ 2 కాయల మీద ప్రెషర్ ఎందుకు వచ్చాను సార్ వాళ్ళకు?